హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుందిరా బాబు, ఒక పోస్టర్ అయితే వదిలేరు, మళ్ళీ టైం వదలలేదు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మార్నింగ్ నుంచి స్నానం కూడా వేయాలని నేను ప్రెస్ చేసి అలా కూర్చున్న మొబైల్ పట్టుకొని చరణ్ అన్న ట్వీట్ వేయడం జరిగింది. బుచ్చి రై రై రా అన్నావు, ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి సరదాగా ఆయన ట్వీట్ వేస్తే దానికి రిప్లై ఇస్తూ బుచ్చిబాబు అన్న ఒక పోస్టర్ వచ్చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఒక పోస్టర్ పెట్టాడు భయ్యా. పోస్టర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. బాబు హెయిర్ స్టైల్ని, బాబు స్క్రీన్ ప్రెజెన్స్ని, బాబు గ్రేస్ని ఎవడు మ్యాచ్ చేయలేడు అంతే. అసలు ఆ హెయిర్ స్టైల్ చూస్తున్నారా, ఏదో సముద్రపు అలలా ఉంది. లిటరల్గా ఇది చూస్తా ఉంటే నాకు చిరుతలో ఎంట్రీ సాంగ్ గుర్తొచ్చింది, నాకు ఆ స్టిల్ గుర్తొచ్చింది. ఆ హెయిర్ స్టైల్ అలా ఎగురుతుంటే లిటరల్గా మీకు కూడా అదే గుర్తొచ్చిందో చెప్పండి. మగధీర ఏమో కానీ, మగధీర హెయిర్ స్టైలే కానీ నాకు చిరుత గుర్తొచ్చేసింది. నాకు ఆ స్టిల్ చూసినవన్నీ నాకు చిరుత ఓసోసి రాకాసి సాంగ్ ఆ స్టిల్ గుర్తొచ్చేసింది వెంటనే. అంటే ఇన్ని సంవత్సరాలైనా బాబు తాలూకు వింటేజ్ లుక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ అని చెప్పేసి అనుకోవాలి. నిజంగా ఏమన్నా మెయింటైన్ చేస్తున్నాడు ఆ లుక్స్. అసలు కరెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లుక్స్ మెయింటైన్ చేయడంలో #1 రామ్ చరణ్, తర్వాత ఎవరైనా లిటరల్గా రామ్ చరణ్. అసలు అయ్యేం లుక్స్, అసలు లుక్స్ చూస్తుంటేనే మైండ్ పోతుంది. సాంగ్ 7 గంటలు రాబోతుంది ఈరోజు. నిన్నటి నుంచి ప్రోమో లేదు, అప్డేట్ లేదు. ఏంట్రా ఇది, డబ్బింగ్ వీడియోలు మేము అడిగామా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదో వీడియో పెట్టారు ఆయన చిలకతో ఉన్న వీడియో, అవన్నీ మేము అడిగామా అని చెప్పేసి ఫ్యాన్స్ ఎలా ఫ్రస్ట్రేషన్తో అసలు మొత్తం ఊగిపోయారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఇప్పుడు మొత్తం ఫైనల్లీ అయితే ఫుల్ హ్యాపీ. అసలు ఆ పోస్టర్ చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. అసలు సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ పిచ్చగా ఎదురు చూస్తున్నారు. బికాజ్ ఈ సాంగ్లో 15 సినిమాల రామ్ చరణ్ డ్యాన్స్ ఒక ఎత్తు, ఈ 16వ సినిమా పెద్దిలో ఈ సాంగ్లో వేసేటువంటి డ్యాన్స్ విధ్వంసం, తాండవమే, శివుని తాండవం ఉంటుంది చూసారా, అలా ఉండబోతుంది ఈ సాంగ్లో డ్యాన్స్. 7 గంటలకి సాంగ్ రాబోతుంది. సో జస్ట్ వెయిట్ అంతే, పడుకోవద్దు. అన్నం తినేవాళ్ళు అన్నం తినేసి రెడీగా ఉండండి. ఒక్క కునికేసారా సాంగ్ ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోద్ది. సాంగ్ కోసం ఎదురు చూడండి. ఒక్క ప్రోమో లేకుండా చిక్రీ తాలూకు రికార్డుల్ని బద్దలు కొడుతున్నాం, మామూలుగా కాదు, పీసులే అయిపోతాయి. ప్రోమో లేకుండా ఒక సాంగ్ రికార్డును బద్దలు కొట్టేటువంటి స్టామినా ఈ సాంగ్తో రామ్ చరణ్ చూపించబోతున్నాడు. ఒకటే చెప్తాం కదా, మళ్ళీ చెప్తున్నాం కదా, డ్యాన్స్ మామూలుగా లేదు. బాబు ఇరక్కొట్టేశాడు, చింపేశాడు అంతే. చింపి ఎగరేస్తే పీసులు కనవల్ల అంటాడు మగధీరలో. దాటేశాడు అన్నయ్య నిన్న అని చెప్పేసి సునీల్ గారు ఒక డైలాగ్ వేస్తారు. సేమ్ డైలాగ్ మళ్ళీ ఇప్పుడు చింపి ఎగరేస్తే పీసులు కనబడదు. ఆ రేంజ్లో డ్యాన్స్ వేసినట్టు తెలుస్తోంది. జస్ట్ వెయిట్ ఫర్ ద ఫుల్ సాంగ్. మీకు ఆ పోస్టర్ ఎలా అనిపించింది, మీరు సాంగ్ గురించి ఎంతలా ఎదురు చూస్తున్నారు, ఫైనల్లీ హ్యాపీయా కాదా, మీ ఎగ్జైట్మెంట్, మీ ఎంతూజియాజం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ వెయిట్ ఫర్ రై రై రారా.